జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. మనతో ఉన్నారు టిడి రాజ్ కుమార్ గారు. ఈజ్ ఫాస్టర్ దాన్ జెట్ ప్లేన్ అండ్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ బుల్లెట్. హీ వాజ్ ఏ పవర్ఫుల్ రిటైర్డ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కార్పొరల్, ఏ నాన్ కమిషన్డ్ ఆఫీసర్. టిడి రాజ్ కుమార్ గారు, నమస్తే సార్. నమస్తే జాన్ గారు. మీరు గుడ్ ఆఫీసర్, ఏ గుడ్ ఇండియన్ అండ్ వెల్ డిసిప్లైన్డ్ పర్సన్ అండ్ గుడ్ గైడర్ అని విన్నాను. అసలు మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది, మీరు ఏం చదువుకున్నారన్న విషయాలు మా ప్రేక్షకులకు తెలియజేయాలని కోరుకుంటున్నామండి. వారికి నమస్కారాలండి. నేను రామచంద్రపురంలో పుట్టి అక్కడే నా విద్యాభ్యాసం జరిగింది. రామచంద్రపురంలో ప్రైమరీ స్కూల్ శ్రీ రాజా కాక్షట్ ప్రైమరీ స్కూల్లోనే చదువుకున్నాను 5వ తరగతి వరకు. అక్కడ నాకు చాలామంది టీచర్స్ నాకు చదువు చెప్పడం జరిగింది. దాంట్లో దీవెనమ్మ గారు, ఇలాగన అనేక మంది నా చిన్ననాటి తనంలో నాకు మంచి పునాది వేయటం జరిగింది. చాలామంది టీచర్స్ నాకు చదువు చెప్పడం జరిగింది. దాంట్లో దీవెనమ్మ గారు, ఇలాగన అనేక మంది నా చిన్ననాటి తనంలో నాకు మంచి పునాది వేయటం జరిగింది. ఆ తర్వాత హై స్కూల్ ఎస్కేపిజిఎన్ జూనియర్ కాలేజ్ రామచంద్రపురంలో చదువుకోవడం జరిగింది. అక్కడ నాకు హెడ్ మాస్టర్స్గా గోపాలకృష్ణ గారు, వి సత్యనారాయణ గారు మాకు ప్రిన్సిపల్గా ఉండేవారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అక్కడ చదువుకోవడం జరిగింది. అలాగనే నేను ఎయిర్ ఫోర్స్కి వెళ్ళడానికి శారీరకమైనటువంటి అలాగనే జ్ఞానయుక్తమైనటువంటి తర్ఫీదును వారు నాకు ఇవ్వటం జరిగింది. హై స్కూల్లో చదువుకున్నప్పుడు 8, 9, 10వ తరగతుల్లో నేను నేవల్ ఎన్సిసిలో కూడా నేను ట్రైనింగ్ తీసుకోవటం జరిగింది. అది నా బాల్యంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి చదువు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేశారు కదా, వై డిడ్ యూ జాయిన్ ఇన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్? వాట్ డిడ్ యూ లెర్న్ దేర్ అండ్ హూ ఇన్స్పైర్డ్ యూ టు బీ ఇన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్? నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వడానికి ముఖ్య కారకులు మా నాన్నగారు. ఎందుకంటే ఆయన కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో, ఆయన తరఫీదులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పూర్తి కాలమైనటువంటి సర్వీస్ చేయాలని నా చిన్నప్పుడే నేను భావించాను. అది మొదటి కారణం. రెండవ కారణం 1971లో వచ్చినటువంటి యుద్ధం, 1971 వార్. అప్పటికి నేను 8th క్లాస్ చదువుతూ ఉన్నాను. అప్పుడు ఆ యుద్ధ రంగంలో ఉన్నటువంటి వార్తలను చదవటం, వినటం ద్వారా, అప్పటికి టీవీలు లేవు, వాటి ద్వారా ద సెకండ్ ఇన్స్పిరేషన్. ద థర్డ్ థింగ్ ఈజ్ దట్ ఆంధ్ర యాజిటేషన్. ఆంధ్ర యాజిటేషన్ జరుగుతున్నప్పుడు సెంట్రల్ ఫోర్సెస్ మన ఆంధ్రప్రదేశ్లోకి రావటం జరిగింది. ప్రాముఖ్యంగా రామచంద్రపురంలో పరిస్థితులు కూడా మాకు లేవు. ఓన్లీ ద గైడెన్స్ ఇస్ పేపర్. నేను 6వ తరగతి నుంచే ద హిందూ పేపర్ చదువుతూ ఉండేవాడిని. మై ఫాదర్ యూస్ టు క్వశ్చన్ మీ, ఆస్క్ మీ క్వశ్చన్స్ ఫ్రమ్ దట్ పేపర్. ఎనీ కార్నర్, ఇఫ్ హీ ఆస్క్ ఎ క్వశ్చన్, ఐఎమ్ సపోజ్ టు రిప్లై టు మై ఫాదర్. That was my coaching from my father. This is the reason why I joined in the Indian Air Force. నేను చదువుకున్నది డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీర్, డిప్లొమా ఇన్ టెక్నాలజీ ఏరోనాటిక్స్, అండ్ ఐ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. మెంబర్స్లో 17 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. 17లో ద టాప్ 7లో మీరు ఉన్నారంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ సార్. సో ఒక మినిస్టర్ కానీ, ఒక ప్రధానమంత్రి కానీ, లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ
అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకునేటప్పుడు సైన్ చేస్తారని విన్నాను. కానీ ఆ సైన్ చేసేటప్పుడు దేశం కోసం ప్రాణాలు ఇస్తాననేది వాళ్ళకు ఉండదు. ఒక్క సోల్జర్కి మాత్రమే అవసరమైతే నా దేశం కోసం ప్రాణాలు ఇస్తాను అనే వర్డ్ అనేది పర్టికులర్గా ఉంటుంది. అది చూసి ఎవరైతే ఆ ఉద్యోగానికి వెళ్తారో వాళ్ళు సంతకం పెట్టాలి అని నేను పేపర్లో చదివాను సార్. అది నిజమేనా? మీరు చెప్పింది అక్షరాల నిజం. ఎందుకంటే మాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు మేము చనిపోవడానికి కోసమే సర్వీస్లో జాయిన్ అవుతున్నాం అని మేము సంతకం పెడతాం. ఐఎమ్ విల్లింగ్ టు డై ఫర్ ద కంట్రీ. ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ, అక్కడి నుంచి కింద బాటమ్ సబార్డినేట్ ఆఫీస్లో చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, సివిల్లో ఇటువంటి మరణ శాసనం ఎవరు రాసుకోరు. మేము మా మరణ శాసనాన్ని మేము రాసుకొని దేశం కోసం, దేశ ప్రజల కోసం మా ప్రాణాన్ని కూడా మేము అర్పించడానికి మేము సిద్ధమని మేము సంతకం పెడతాం. సార్ చెప్పండి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? అలాగే మీ సర్వీస్లో ఎప్పటికీ కూడా మర్చిపోలేనటువంటి సంఘటన అంటే ఏమైనా ఉన్నదా? అది మా ప్రేక్షకులకి మేము నుంచి. ఒకసారి ఎయిర్ ఫోర్స్లో నేను టేక్ ఆఫ్ ఇన్స్పెక్టర్ డ్యూటీ చేస్తూ ఉంటే ఎయిర్క్రాఫ్ట్ వాజ్ ల్యాండింగ్. ఐ వాజ్ ఆన్ ద tarmac that is near the runway, and suddenly aircraft was caught fire at behind. The pilot could notice it, and suddenly he has put the brakes on and stopped the aircraft. Immediately I went near to the aircraft and opened the canopy, unstrapped the pilot and helped him to get on from the aircraft. By the time the fire tenders and the rescue team they have come, they extinguished the fire there. I'm very happy that I could save a pilot's life there. And even the aircraft that was to be blown. కూర్చొని ఉంటుండగా నేను ట్రైన్లో కిటికీ పక్కన కూర్చుని చూస్తూ ఉన్నాను. అది సడన్గా కుర్రాడు కింద పడిపోవడం జరిగింది. ఆ గేట్ దగ్గర ఉన్నటువంటి కుర్రాడు కింద పడిపోవడం నేను చూశాను. ఆ తర్వాత 5 నిమిషాలకి రైల్వే స్టేషన్ ఖమ్మం స్టేషన్ వచ్చింది. ఆ ఖమ్మం స్టేషన్లో స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి కుర్రాడు పడిపోయాడు, బ్రతుకున్నాడో లేదో తెలియదు. ఐ సీన్ విత్ మై ఓన్ ఐస్. ఆ ఖమ్మం స్టేషన్లో స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి కుర్రాడు పడిపోయాడు, బ్రతుకున్నాడో లేదో తెలియదు. ఐ సీన్ విత్ మై ఓన్ ఐస్. యంగ్ మ్యాన్ has fallen down from the train. So I request you to take the train back. He said, no permission. I cannot give permission to you. Neither this train go back to that place. Then it's responsibility to safeguard the people. This is my identity card. You keep it. Then I asked him, he gave me one engine and one bogie. Let one bogie connected to the engine and give me 4 people to see where the boy is fallen down. Then after a lot of discussion, and he said,
దీనికైనటువంటి ఖర్చు మీరు భరించవలసి వస్తుందని నాతోటి అనటం జరిగింది. దెన్ ఐ గివెన్ ఎన్ రైటింగ్ వాట్ ఎవర్ ద డ్యామరేజ్ చార్జెస్ దట్ ఈస్ incurred that I will pay. On that basis, yes, the engine and one bogie, 4 people, I went and searched. That boy was fallen down in a deep downside of the fields. Some farmers have seen, and his head was broken, and he was unconscious. Bratika unnadu. Then I took him in my hands, again took him to the Khammam railway station. A train with a great applaud. Even today, I think about the boy, whether he is living or died. I don't know about it. And this is a great experience while I am in the service. And while I am in service, the service to the civil people. That is the training and ethics that is been given. I just want to give a message to the citizen of India from top to bottom. The eldest and a junior most persons. Always give respect to the defense person. This message, be an aspirant of international humanity for the human conscious and auspicious conglomeration. శాంతి, సమాధానము, సార్వభౌమత్వము, సామరస్యంతో ప్రజలందరూ మెలగాలి. ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు ఈ దేశంలో ఇద్దరు. ఒకళ్ళు డిఫెన్స్ పర్సన్ జై జవాన్. ఈ జవాన్ అనేటువంటి వాడు ప్రాణం వదలడానికి సిద్ధపడి సంతకం చేసినటువంటి వాడు. అయితే ఇంకొకళ్ళు రైతు. మనం పెట్టేవాడు రైతు అయితే మనుషులను కాపాడేవాడు సైనికుడు. కాబట్టి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో కానివ్వండి, ప్రత్యేకమైనటువంటి సంగతులు కానివ్వండి, అది నేటి తరానికి తెలియపరచవలసినటువంటి అవసరం ఉంది. మరి అందుకు గాను I appreciate Mr. John for bringing the facts, the deepest things the people never seen and experienced. He is trying to project the things to the public and the people and to the youth. I really appreciate the channel and especially Mr. John.